కౌమార బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను మంత్రి సీతక్క చాలా సమస్యలు ఉన్నాయన్నారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న అత్యంత కీలక దశ అని ఆమె తెలిపారు. ఈ సమయంలో బాలికలకు సరైన దారి చూపితేనే బాలికలు సమాజానికి మార్గదర్శకులవుతారని చెప్పారు. ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడంతోనే నిజమైన సాధికారత లభిస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. మొక్కై వంగందే మానై వంగుతారు. ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊళ్ళలో ఉంటుంటారు, స్కూళ్ళకు పోనోళ్ళు ఉంటారు, చదువు మానేసిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో భర్తలు అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు, నిరాధారణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ, మన పిల్లలే. ఇవాళ వేరే కాడ చూస్తే వేరే పిల్ల కావచ్చు, వాళ్ళు ఆమెకు దగ్గరికి పోతే ఆమె పాప, నా పాప కాకపోయినా నీ పాప అయినా నీ పాపను కూడా నా పాపలాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్, అవేర్నెస్, అవగాహన అనేది ఇంపార్టెంట్. అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి, లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడో దయ్యం అని అటువైపు చేస్తాం. కానీ చిన్నతనంలోనే పెళ్లిలు అవడంతో లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము వాళ్ళకి చెప్పగలగాలి. ఈరోజు అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో సేఫ్టీ, న్యూట్రిషన్, అదే విధంగా ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఇవన్నీ కూడా రావాలి అంటే మరి వాళ్ళు అడల్ట్స్ అండ్ గర్ల్స్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ శారీరక, మానసిక, సోషల్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంది వాళ్ళ మీద అనేది కూడా మనము ఐడెంటిఫై చేయాలి, సర్వే చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మరి అవన్నీ కూడా నిర్మూలించడం కోసం, ఎరాడికేషన్ చేయడం కోసం మనం అందరం ఒక చిత్తశుద్ధితోటి, ఒక నిబద్ధతతో, ఒక టార్గెటెడ్ గా వర్క్ చేస్తే తప్పకుండా సమాజంలో సాధించేది ఏది లేదు. ఏది కూడా ఒకరికి అసాధ్యం అనిపించవచ్చు, ఇంకొకరికి సాధ్యం చేయగలుగుతాం. అది మనం విత్ ఇన్ సొసైటీలోనే చూస్తున్నాం. మనము పరిగెత్తడానికి ఇబ్బంది అనిపించవచ్చు, యాజ్ ఎ పర్సన్ గా నాకు ఇబ్బంది, కానీ ఇంకొకరు పరిగెత్తి చూపిస్తారు. ఇంకొకరు హిమాలయాలు ఎక్కడానికి మనకు కష్టం, కానీ ఇంకొకరికి సులభతరం. అంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా ప్రాక్టీస్ చేయడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ముఖ్యము. ఇప్పటికీ కూడా సమాజంలో పెద్ద ఎత్తున చైల్డ్ మ్యారేజెస్ అనేది జరుగుతూ ఉంది. దాన్ని తగ్గించడం కోసం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా DWS కానీ ఇతర అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టిన మనం ఇంకా దాన్ని పూర్తిగా